అన్న రావాలి అనేది ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం. కానీ మన టీడీపీ పోరాటంతో వచ్చాడు కాబట్టి పక్కా అన్న ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు గెలిచాడు. అది పక్క నేను ముందే చెప్పాను. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు గెలిచాడు కదా? సూపర్. పని చేయాలంటే ఎట్లా చేస్తాడంటే అట్లా చేస్తాడు. అంటే ఇప్పుడు ఇచ్చిన కానీ ముందు ఉంది ఇంకా, ఎందుకంటే ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు బ్రహ్మాండంగా. ముందు చెప్పింది ఎప్పుడు 2019లో ఆయన చెప్పిన హామీలు ఇప్పుడు అమలు పరుస్తాడు. ఆయన గుర్తు పెట్టుకున్నాడంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఎవరిదైనా ఒక వ్యక్తిత్వం అనేది ఇప్పుడు మీడియాలో చెప్పటం మర్చిపోవటము, నేను చెప్పలేదంటాం, ఇలా నాయకుల కాడు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కాడు లేదండి. ప్రెస్ మీట్లో చెప్పింది మర్చిపోతారు వెంబటే. కొంతమంది నాయకులు, నేను వాళ్ళ పేరు చెప్పకుండా చెబుతా, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఓడిపోతాడు, నేను వెళ్ళిపోతాను, ఎన్నేమి అన్నారు. ఇవాళ ఇప్పుడు ఏమైంది? శబద్ధాలు చేశారు అందరూ. తొడాలి నాని ఇలాంటి వాళ్ళు చాలామంది, అనిల్ కుమార్ ఇవన్నీ నేను అనలేదని అంటున్నారు. ఇప్పుడు గతంలో రోజమ్మన్నది ఆమె ఆర్టిస్టే, నేను ఆర్టిస్టే. మళ్ళా రోజమ్మన్నది ఇవాళ ఎట్టపోయింది? అడ్రస్ లేదు. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే తమాషా అనుకున్నారా? అందులో చంద్రబాబు నాయుడు ఇద్దరు కట్టారు. నా కోరిక అది ఎప్పటి నుంచో ఉంది. పోయినసారే కొంచెం తప్పు, అంటే కలసకపోవడంలో కొంచెం విడిపోవటం ఇబ్బంది అయింది. గతంలో ప్యాకేజ్ స్టార్ అనేవాళ్ళు లేదు అండి. ఆయన వ్యక్తిత్వం వేరు. ఆయన రూపాయి ఆశించే అవసరం ఏముందండి చెప్పు? ఆయన కోట్లు ఇవాళ డేట్ ఇవ్వండి, నేను చేస్తా సినిమా ఆయనతో డేట్లు ఇస్తే అట్లా కోట్లు ఇచ్చేటోళ్ళు ఉండరు ఆయనకి. కానీ ప్యాకేజ్గా పోగా ఎన్ని కావాల్సి రాజకీయం చేస్తారు తప్ప వేరేది లేని అది తప్పు నిర్ణయం. వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇవాళ పొడి అసలు ప్రతిపక్షవాదు లేకుండా పోయారు. ఆ పార్టీలో 170 చేసిన 21 చేసిన 21 గెలిచిందా లేదా? ఓకే. ఇప్పుడు ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తున్నా? పవన్ కళ్యాణ్ అంటే ఆయన నాయకత్వంలో చాలా ముందుకు తీసుకెళ్తారు. అభివృద్ధి బాగా జరుగుద్ది. 4 శాఖలు ఇచ్చారు. పంచాయతీ ఒకటి, అడవి శాఖ ఒకటి, గ్రామీణ అభివృద్ధి ఇంకోటి ఏది ఇచ్చారు. 4 శాఖలు ఇచ్చారు. 4 శాఖలు తిరుగుతాడు అంతే. పక్కా అంటే నమస్తే అండి. కూటమి భారీ మెజారిటీతో ఆంధ్రాలో గెలిచింది. మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ చాలా హ్యాపీ అండి. నేను ఎగ్జిట్ పోల్ కూడా నేను 30వ తారీఖు కూడా నేను ఎంట్రీ ఇచ్చాను. రేపు 4వ తారీఖు తర్వాత తెలుసుద్ది. పవన్ కళ్యాణ్ గెలిచరు అన్నారు కదా వంగా గీతం మీద. ఆమెకు పిచ్చే పెట్టిందే మన చిరంజీవి. కానీ ఆయన్నే ఓడిపోతా అంటే ఆమెకు అంత స్థానం ఉంటుందా? 50,000 పైన భారీ మెజార్టీతో గెలిచాను చెప్పాను నేను. 1వ తారీఖు 30వ తారీఖు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నాను. నేను ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ చూడండి కావాలంటే అన్ని ఛానళ్ళకి ఇచ్చాను అది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తుంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుందండి. ఈ 5 ఏళ్ళు నాశనం చేసి పెట్టాడు ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. కానీ కొంతమందిని వాళ్ళ సలహా తీసుకొని నాశనం చేసుకున్నాడు. బాగున్నది ఆయన అంటే మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి వేశారు. అది నేను ముందు రోజు చెప్పా, ఒకసారి చూడాలని వేశారండి. ఇప్పుడు ఇప్పుడు అంతా యూటర్న్ అయిపోయింది, మొత్తం వాట్సాప్ అయిపోయింది అని చెప్పేసిన నేను ఆల్రెడీ ముందే. నేను మళ్ళీ కూడా రిజల్ట్ వచ్చినా కూడా కలుస్తానని చెప్పి కలుస్తాను. వరికి అయిపోయిందండి. ఏముంది, ప్రతిపక్ష నాయకుడే లేకుండా పోయాడు. ప్రతిపక్షంగా పనికి రావాలి. పులిందర ఎమ్మెల్యేగా నిలబడు మన సీఎం అని జగన్మోహన్ రెడ్డి, అంతే కదండి. కానీ ఆయన ఒకవేళ సీఎం కొడుకు అని చెప్పి వేశారు. కానీ అది ఎవరు ఈ మధ్యలో సజ్జల్లో వీళ్ళందరూ మాట్లాడి ఆయన ఎవరిని కలవకుండా ఎమ్మెల్యేని కలవలే, ఒక ప్రజలను కలవలే, ఎవరిని చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దెబ్బ పోతుంటారు ఎమ్మటే ఇమ్మీడియట్గా ప్రజలున్నా మాది ఇది మాకు చేయండి అంటే ఇమ్మీడియట్గా చేంజ్ చేసేస్తున్నాడు. అట్లా చేయాలండి సీఎం అంటే ఏదైనా. కానీ ఈయన డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉన్నాడు చెప్పు? మరి వాళ్ళ డిప్యూటీ సీఎంలు కానీ ఒక హోమ్ మినిస్టర్ కానీ ఎవరు నీకు నాయకత్వానికి ఒక కార్యకర్తలు కూడా ఫ్రీడమ్ ఇలా జగన్మోహన్ రెడ్డి. వాస్తవమా కదా? జరిగింది అదే కదా. నేను ముందు కూడా చెప్పేసిన, ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పేసిన. గెలవరు 80 మందిని జంబిలింగ్ చేశారు. 80 మంది అందరూ ఓడిపోతారని కూడా చెప్పి. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి 5 ఇయర్స్లో మీరు? 5 ఇయర్స్లో పక్క చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పక్క అభివృద్ధి జరుగుతుంది. నాశనం అయిపోయింది. 10 ఏళ్ళు వెనక్కిపోయింది, 10 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతుంది. అంతే మళ్ళీ వెనకపోయిన దాన్ని ముందుకు తీసేసుకుంటాం. ప్రజలకు ఏం కావాలండి? మంచి ఇప్పుడు నువ్వు సంక్షేమ పథకం అని చెప్పేసి నువ్వు అమలు పరిచారు. కానీ ఇలా ఏం చేశారు? అమ్మ ఒడి నాన్న బుడ్డి అని పెట్టారు.
ఇప్పుడు అమ్మఒడికి వేస్తారు, నాన్నబుడ్డికి ఈడ రేట్లు పెంచి ఆడ మందు పెంచి చేసేసారు. అంత తుక్కులకు మందులు చేశారు. అందువల్ల మందు బావులే లేదు, నిరుద్యోగులే లేదు, మహిళలే లేదు, ఎవ్వరే లేదు. కాకపోతే అవకాశం కోసం ఎదురు చూశారు. ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఇప్పుడు ఏం చేసినా పథకాలు ఆపుతామంటారు. వారంటీలు పెట్టిందా నువ్వేమైనా మాట్లాడావు అనుకో, పథకాలు ఆపం ఇవ్వమంటారు. వేయరు. నాకు రైతు భరోసా రావాల్సింది, నాకు ఆపేశారు. నేను టీడీ పోయినాను. తెలుసా నీకు? నాకు అంతకుముందు వచ్చేది 20 ఏళ్ళ నుంచి వచ్చేది. నాకు పొలం ఉంది. పొలం 12 సెంట్లు ఉన్న వాళ్ళకి డబ్బులు వేస్తుంది, కానీ నాకు ఇలా నాకు 10 ఎకరాలు ఉంది, నాకు ఇలా రైతు భరోసా. ఎట్లా వేస్తారు చెప్పు? రైతులు ఎట్టేస్తారు, మందు బావులు ఎట్టేస్తారు, మహిళలు ఎట్టేస్తారు, ఏం చేస్తారు చెప్పు? ఇప్పుడు 50 లక్షల మంది అరుగులు ఉంటే 10 లక్షల మందికి వేసి నువ్వు గుమ్మిడి కొట్టుకుంటే కాదండి. 100 మందికి నువ్వు న్యాయం చేస్తేనే జరుగుద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారు. పక్క పనులు అవుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, అప్డేట్ రావాలంటే చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అప్డేట్ రావాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే అప్డేట్ వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఇలా